ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్గా ఏసీబీ అతను విచారించబోతుంది. కేటీఆర్కు సన్నిహితుడిగా పేర్కొంటున్న చలమలశెట్టి అనిల్ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం నుంచి ఎందుకు తప్పుకున్నాడు అనే కోణంపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రమోటర్గా వ్యవహరించింది. దానికి డైరెక్టర్గా అనిల్ ఉన్నారు. అలాగే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆయన ఏం నోరు విప్తారు, ఏం చెప్తారనేది ఏసీబీ అధికారుల సంబంధించి బీఆర్ఎస్ నేతలో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం చలమలశెట్టి అనిల్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానుండడంతో ఎలాంటి అంశాలు వెల్లడిస్తాడనేది ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఫార్ములా కార్ రేస్ ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల బాండ్లు ఎన్నికల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అనిల్ కంపెనీ. మొత్తం 41 కోట్ల ఎన్నికల బాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు 90 కోట్లు చెల్లించడానికి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ముందుకు రాలేదు ఫార్ములా రేస్ వ్యవహారంలో. సో సీజన్ 9 ఫార్ములా ఈ రేసు నష్టాలు వచ్చాయంటూ ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ చెప్పింది. ఈ రేసు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలిగింది. ఇక సంస్థపై చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపేక్షించింది. 4 సీజన్లకు స్పాన్సర్గా ఉంటారంటూ సంస్థ ఒప్పందం చేసింది. కానీ ఒక్క సీజన్ పూర్తి కాగానే తప్పుకోవడంపై అనుమానాలు వచ్చాయి.